సీఎం పాత బస్తీ వెళ్ళగలరా? అక్కడి భవనాలు కూలగొట్టే ధైర్యం ఉందా? ఓవైసీ అంటే భయం ఎందుకన్న అరవింద్. నేడు వరంగల్కు సీఎం రేవంత్ రెడ్డి. కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. వరంగల్లో ప్రజాపాలన విజయోత్సవాలు, ఇందిరా మహిళా శక్తి సభ, పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి. కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు, అంతర్రాష్ట్ర ఉద్యోగుల వ్యవహారంపై చర్చ, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్పై చర్చ. పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ నేడు విచారించనున్న తెలంగాణ హైకోర్టు. లగచర్ల ఘటనలో A1. రాజమండ్రి సెంట్రల్ జైల్లో బోరుగడ్డ అనిల్ ఇవాళ కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు. బీజేపీ నేతలపై దాడి కేసులో విచారణ. చాదర్ఘాట్లో కల్తీ వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై అధికారుల దాడి, కుళ్లిపోయిన ముడి పదార్థాల స్వాధీనం. రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. బంజారాహిల్స్ లో కారు బీభత్సం, స్తంభాన్ని ఢీకొన్న వాహనం, అతివేగమే ప్రమాదానికి కారణం. తిరుపతి వాసులకు వెంకన్న దర్శనం, ప్రతి నెల మొదటి మంగళవారం అనుమతి. టీటీడీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన పవన్. కడపలో నటుడు రామ్ చరణ్ పర్యటన, అమీన్ పీర్ దర్గాను సందర్శించిన హీరో. విజయదుర్గాదేవికి ప్రత్యేక పూజలు. పాడేరులో నిలిచిన BSNL సేవలు, పనిచేయని సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ బంద్, ఇబ్బందులు పడుతోన్న జనాలు. శబరిమలకు పోటెత్తిన భక్తులు, దర్శనానికి 10 గంటల సమయం. సన్నిధానం నుంచి పంబ వరకు క్యూ లైన్లో. కాగ్ చీఫ్ గా తెలుగు అధికారికి అవకాశం, సంజయ్ మూర్తి నియమించిన రాష్ట్రపతి. ఈ నెల 21న బాధ్యతల స్వీకరణ. యుద్ధాల వల్ల ఆహారం, ఇంధన సంక్షోభం, గ్లోబల్ సౌత్ దేశాల సమస్యపై దృష్టి పెట్టాలి. G20 సదస్సులో గళం విప్పిన ప్రధాని మోదీ. మహారాష్ట్రలో పోలింగ్ ఏర్పాట్లు, ఇవాళ తరనున్న ఈవీఎంలు. రేపు 288 నియోజకవర్గాల్లో ఎన్నికలు. మణిపూర్లో కొనసాగుతోన్న అల్లర్లు, రాష్ట్రానికి 5,000 మంది అదనపు బలగాలు. NIA దర్యాప్తుకి కేంద్రం ఆదేశాలు. అమెరికాలో లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అరెస్ట్, సల్మాన్ ఇంటిపై కాల్పుల కేసులో అదుపులోకి. బాబా సిద్దికీ మర్డర్ కేసులోనూ సూత్రధారి.